సో జెట్స్కా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కార్నర్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను. ఏంటి అసలు నాకేం అర్థం కాలేదు. వెహికల్స్ లోన్కి వెళ్తాయా వెళ్ళవా? హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో డే 2 పార్ట్ 1 వీడియో సరిగ్గా రాలేదు. అది ఏమైందో తెలియదు, కానీ నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడే అది కొన్ని క్లిప్స్ పోయినాయి అనమాట. అది నేను చూడలేదు. అప్లోడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తే అది సరిగ్గా రాలేదు, వాయిస్ కట్ అయిందంటే నేను చూసేటప్పటికి కొన్ని క్లిప్స్ ఎగిరిపోయినాయి. అవి నా ఫోన్లో కూడా లేవు. బట్ నేను ఎడిటింగ్ చేస్తున్నాడు అయితే కరెక్ట్గానే ఎడిట్ చేశాను, కానీ నా ఫోన్ వల్ల పోయిందనమాట. ఇంకా టాపిక్ వదిలేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే కార్నర్ దగ్గర ఉన్న బైక్ పార్కింగ్లో పెట్టా. బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ లగేజ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో లగేజ్ అండ్ బైక్ లాంగ్కి ఎలా లేదనమాట. ఓన్లీ మనమే నడుచుకుంటూ లాంగ్కి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ టైం అయితే 11:30 అవుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 35 రూపీస్ తీసుకున్నారు. టికెట్ చూడడానికి ఇలా ఒక కాయిన్లా ఉంటుంది. ఇప్పుడు ఈ కాయిన్ని అక్కడ ఉన్న ఎంట్రీ దగ్గర స్కాన్ చేస్తే మనం లోపలికి వెళ్తాం అనమాట. సో లోపలికి వెళ్ళక నేను ఒక చిన్న వీడియో చేసాను, సో చూడండి. ఇప్పుడు ఈ వీడియో తీయడానికే నేను చాలా కష్టపడ్డా అంటే కాదు, కానీ తీస్తున్నప్పుడు ఈ జనాలు అసలు కెమెరా ముందు పాస్ అయిపోవాలన్నమాట. అసలు కనీసం చూసేవారు కాదు. చిరాకు వచ్చేది. సో నేను కొంచెం ఎదరికెళ్ళిపోయి అందరన్నా ముందుకు వెళ్ళిపోయి బాగా తీసేవాడిని. ఒక ప్లేస్ చూసుకొని ఎక్కడైనా సెట్ అయిపోదామని ఇక్కడికి కూర్చున్నాను అనమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే అందరూ ఏదో నార్త్ ఇండియా వాళ్ళే, కానీ ఎవ్వడో తెలుగు లేడు. ఎవడైనా దొరుకుతాడేమోనని గంట బట్టి చూస్తున్నాను, కానీ ఎవడో దొరుకుతలేదు. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు బురదంగి ఇంకో ఈ హెడ్సెట్ పెట్టుకుని మూల కూర్చున్నాను అనమాట. సో ఇంకేం చేయాలి తెలియక ఒక చోటు చూసుకొని అక్కడ నుంచి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంటుంది. మీ ఒక్కసారి ఇలాంటి ప్లేస్కి వచ్చి, బట్ ఇక్కడ అసలు ఎవడ తగ్గుతలేదు. అసలు ఎవరి టాలెంట్ ఆడు చూపించేస్తున్నాడు ఇక్కడ. ఈ అంకుల్ చూడండి, వచ్చినప్పటి నుంచి అసలు తగ్గుతలేదు. అసలు ఇంకా పిట్టకి, మొక్కకి, ఆకుకి, మొత్తం మనుషులకు కూడా తీసేస్తున్నాడు అతను. ఇప్పుడు అమ్మ రాయి మెచ్చ చేస్తే ఫోటోవా, మెట్టెక్కుతుంటే ఫోటోవా? అసలు సెన్స్ ఉంది అసలు? ఆ చక్రం మీద చేసేసి ఒకటి ఫోటో దిగిపోతాడు, ఆ చక్రం ఎక్కేసి ఒకటి ఫోటో దిగిపోతాడు. ఏటో అసలు లోనికి వెళ్ళకూడదు. అసలు అది గేట్ కింద పెట్టారు, అసలు లోనికి వెళ్ళకూడదు.
ఇంకా అది తెలుసు కూడా ఇది దూరిపోయి చేతులు వేసేసి కాళ్ళు వేసేసి దాని మీదకి ఎక్కేసి 2 ఫోటోలు వస్తే ఏటో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అయితే ఏటి నాకేం అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు నాకులాగైనా ఛానల్ అయినా పెట్టుకున్నారో పోనీ కొత్తగా నాకేం అర్థం కావట్లేదు. బట్ ఎవడి టాలెంట్ ఆడు చూపించేస్తున్నాడో ఇక్కడ ఇంట్రెస్ట్ పోతుంది. లీడు చూడు కళ్ళద్దాలు తీయడం అనేసి అలాగే ఉండిపోయాడు దాని నుంచి. ఏటో ఆడు కూర్చున్నప్పుడు కూడా సెల్ఫీ ఆడు ఇటు ఎక్కడి నుంచి వస్తారు ఇటు ఏటో. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉందనుకుంటా. సగం గట్ట ఆపేశారు, రంగులు కూడా వేసేస్తున్నారు ఆ సగానికి కూడా. మార్కెట్ అంటే ఇది కార్నర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నది ఇది. అసలు అక్కడ ఏటో అమ్ముతున్నారు. మనకి ఇందులో ఏదో ఉపయోగపడదు. సో సమ్మగా దింగడం ఇక్కడ నుంచి. సగం టైం అంతా సగం టైం ఈ లగేజ్ కట్టడానికే సరిపోతుంది నాకు. సో సార్ లగేజ్ అయితే కొంచెం డిఫరెంట్ కట్టాను. ఎలాగైనా భువనేశ్వర్లో మళ్ళీ దించేయాలనుకో తిన్నా. సో దారిలో భువనేశ్వర్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు ఇక్కడ నేను ఇంతకుముందు ఒక దిక్కున చూశాను అనమాట, ఒరిస్సాలో ఒక శక్తిపీఠం ఉంటుంది అని. బట్ నాకు అది పాయింట్ స్ట్రైక్ అయ్యి నేను వెంటనే గూగుల్లో సెర్చ్ చేశాను అది ఎక్కడ ఉందని. బట్ ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్స్లోనే ఆ గుడి ఉందంట. సో నేను మ్యాప్స్లో చూసుకున్నాను అసలు రూట్ ఏంటని. హైవే నుంచి వెళ్తే 167 కిలోమీటర్స్ ఎంత ఉంది. లేదు నార్మల్గా మనం నార్మల్ రోడ్స్లో వెళ్తే కనుక 147 ఎంత ఉంది. సో రెండింటికి 20 కిలోమీటర్స్ తేడా. ఆల్రెడీ పూరిలో పడ్డావు కదా, నార్మల్ రోడ్లో వెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చిందని హైవే మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళి అక్కడ నుంచి జాజ్పూర్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఆకుండా ఒక 160 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. హైవే దాటాను. సో హైవే నుంచి ఇప్పుడు లాంగ్ ఊర్లోకి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి.
వచ్చేసాను. ఇప్పుడే దర్శనం అయింది. టైం అయితే 5:30 అవుతుందన్నమాట. సో కొంచెంసేపు ఈ గుడిని చూసి ఒక 6 కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతాను, మళ్ళీ వెనక్కి భువనేశ్వర్ వెళ్ళిపోవడానికి. గుడి గురించి ఇంకా చెప్పాలంటే మ్యాక్సిమం చాలా వరకు యూట్యూబ్ ఛానల్ గుడి గురించి కొడితే బోల్డ్ వస్తాయి వీడియోలో, నేను చెప్పేది ఏముండదు కానీ. బట్ ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జరుగుతున్నాయి కొన్ని పనులు అయితేనే, వెనకాల కానీ పక్కన కానీ అండ్ ఈ సైడ్ని కానీ ఇంకా కడుతున్నారనమాట. సో గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా దర్శనం విషయానికి వస్తే నార్మల్గా ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, అండ్ పూజ చేయించుకున్న వాళ్ళకి అయితే 200 రూపీస్ది కూడా ఉంది. 100 రూపీస్ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇలాగ దగ్గర తీసుకెళ్ళి పూజ చేయించి వాళ్ళకి ఒక దండ వేసి బొట్టెడతారనమాట. సో మనం ఎక్కడిని ఎంతో దూరం నుంచి వచ్చాను కాబట్టి నేను నీట్గా పూజ చేయించుకొని ఇలా దర్శనం నీట్గా చేయించుకొని బయటకు వచ్చాను అనమాట. సో బయటకు వచ్చాక మొత్తం ఒకసారి మొత్తం గుడి అంతా చూసి ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను అనమాట. బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. సో ఇక్కడ నేను మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ముందు మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ నేను ఏదైనా రూమ్ తీసుకొని అక్కడ ఈ నైట్కి స్టే చేయాలి. సో ఇక్కడ నుంచి భువనేశ్వర్ మళ్ళీ 1 or 2 కిలోమీటర్స్ ఎంతో దూరంలో ఉంది. సో నేను దారిలో ఎక్కడైనా దాబా ఉంటే ఆ దాబాలో తినేసి భువనేశ్వర్కి వెళ్ళిపోతాను అనమాట. భువనేశ్వర్ సిటీలోకి రావాలంటే ఇలా ఎంతో హైవే నుంచి పక్క దారిలో రావాలి. సో అలా హైవే నుంచి వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ పూరి విశాఖపట్నం చెన్నై అనమాట. సో మనం ఫస్ట్ ఊర్లోకి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. దగ్గరగా ఉన్న ఓయో దగ్గరికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకుందామంటే అక్కడ రూమ్స్ ఖాళీ లేవన్నారు. సో అక్కడ నుంచి నేను 2 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా రూమ్స్ లేవన్నారు. సో ఇంకా ఓయోలో రూమ్స్ లేకపోతే నాకు సీన్ అర్థమైపోయింది అనమాట, మా పొడవలు అసలు ఖాళీగా ఉంటలేదని. సో ఇంకెలా అయితే రూమ్కి ఓయో నమ్ముకుంటే పని అవ్వదు, వేరే లాడ్జ్లో ఎక్కడైనా రూమ్స్ తీసుకోవాలి తక్కువలో అని సెర్చ్ చేస్తుంటే నాకు ఇక నేను ఈరోజు అయితే ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటాను. సో రూమ్కి అయితే వచ్చాను, వచ్చిన ఫ్రెష్ అయిన
అయితే రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే 24 hours అంట, 12 hours కాదు. సో రేపు నైట్ ఈవినింగ్ చెక్అవుట్ అంట. సో కొంచెం రూమ్ అయితే నీట్గానే ఉంది, పర్లేదు. సరే, సో రాగానే ఇంకా ఎలాగో ఖచ్చితంగా మన ల్యాప్టాప్తో పడుతుంది కాబట్టి, సో బెడ్, మనకు స్టఫ్ అండ్ ఏసీ, టీవీ, లాన్ హీటర్ కూడా పనిచేస్తుంది. సో రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని తర్వాత ఇంకేమైనా ఉంటే చూసి